ఎందరో నిన్ను ప్రేమించవచ్చు, కానీ కొందరే నిన్ను అర్థం చేసుకోగలరు. సేవకుడిగా ఉండటం తెలిసిన వారికే నాయకుడయ్యే యోగ్యత ఉంటుంది. అర్థం చేసుకునే తోడు పక్కనుంటే ఎంత కష్టమొచ్చినా తెలియదు. బాధ మనిషిని మార్చేస్తుంది, కొందరిని మౌనంగా, మరికొందరిని కఠినంగా. నేలను నమ్ముకున్న రైతుని ప్రకృతి చిన్నచూపు చూసినా, కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కొని అందరి కడుపులో నింపడానికి రాత్రింబవళ్లు చెమట దారపోస్తాడు. కొన్నింటి విలువ కోల్పోయినప్పుడు తెలుస్తుంది. కొన్నింటి విలువ దొరకనప్పుడు తెలుస్తుంది. కొన్నింటి విలువ కాలం గడిచే కొద్దీ తెలుస్తుంది. రోజున చిరునవ్వుతో ప్రారంభించు. నువ్వు కోరుకున్న ప్రతీదీ జరుగుతుంది ఖచ్చితంగా. బోలెడు అనుభవాలతో కూడిన పుస్తకాలిచ్చినా చూసి కూడా రాయలేని పరీక్షే జీవితం. నీ అనుభవమే సమాధానం. నీవు ఒక నిజం చెబితే అది నీ గతంలో ఒక భాగమవుతుంది. నీవు ఒక అబద్ధం చెబితే అది నీ భవిష్యత్తులో ఒక భాగమవుతుంది. ఎప్పటికైనా నా భర్త మారుతాడులే అనుకుంటూ నువ్వు ఎన్ని చేసినా భరించే భార్యని బాధపెట్టకు. ఎందుకంటే సహనం కోల్పోయి ఒక్కసారి తను నిన్ను వదిలి వెళ్ళిపోతే తిరిగి అలాంటి భార్య నీ జీవితంలోకి రాదు. నీ జీవితం గురించి మరీ అతిపెద్ద ప్రణాళికలు తయారు చేసుకోకు. నీకు ఎప్పుడు ఏమివ్వాలో జీవితానికి తెలిసినంతగా నీకు తెలియదు. నీవు బాగా గమనిస్తే నీ జీవితంలోని అనేక సంఘటనలు ఏ ప్రణాళిక లేకుండానే జరిగిపోతూ ఉంటాయి. కాలం కలిసి రాకపోతే అవసరం లేని విషయాలకు కూడా మనం మాటపడాల్సి వస్తుంది. అందుకే ఈ రోజుల్లో మాట్లాడటం కన్నా మౌనంగా ఉండటం మేలు. విధిరాతను సైతం ఎదిరించగలిగే శక్తి మనం చేసే పనులకు ఉంటుంది. మంచి పనులు చేస్తే నీ విధిరాత ఎలా ఉన్నా ఏదో ఒకరోజు నీకు మంచి జరుగుతుంది. చెడ్డ పనులు చేస్తూ పోతే నీ విధిరాత ఎంత గొప్పగా ఉన్నా పతనం తప్పదు. అందుకే విధిరాత కన్నా కర్మఫలం చాలా గొప్పది. నటించేవాళ్లు ఉన్నంతకాలం నిజాయితీగా బ్రతికేవారు ఓడిపోతూనే ఉంటారు. కదిలే మేఘాలను కట్టి బంధించాలనుకోవడం ఎంత అవివేకమో, మనల్ని కాదనుకుని వెళ్లే బంధాల్ని పట్టుకొని వేలాడడం కూడా అంతే అవివేకం. ఒక్కోసారి నీకు నువ్వు తక్కువగా కనిపించొచ్చు. అది నీకు ఎదురయ్యే సమస్యల వల్ల, నీ చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల మాత్రమే. నీకున్న ఆత్మాభిమానం, ఆత్మస్థైర్యం, ఒకరిపై ఆధారపడని తత్వం ఎదుటివారికి నిన్ను ఎప్పుడూ తక్కువగా చూపించవు. అందరినీ క్షమిస్తాను కాని ఎవ్వరినీ మర్చిపోను. పిల్లలు తప్పు చేసినప్పుడు తల్లి దండిస్తుంటే తండ్రి మాట్లాడకూడదు, అడ్డు చెప్పకూడదు. తండ్రి కోపడేటప్పుడు తల్లి కలుగజేసుకోకూడదు. ఇలా చేయడం వల్ల పిల్లలకు తల్లిదండ్రులంటే భయం, భక్తి, గౌరవం, ప్రేమ ఏర్పడడమే కాకుండా క్రమశిక్షణలో పెరుగుతారు. ఒకరు మిమ్మల్ని ప్రతిరోజు పలకరిస్తున్నారు అంటే వాళ్ళకి పనిలేక కాదు, వారి మనసులో మీ స్థానం ప్రత్యేకమని అర్థం. ఎవరి వలన అయితే మనం ఎన్నడూ చూడని ఆనందం పొందుతామో వారి వలనే ఎన్నడూ చూడని బాధను కూడా అనుభవిస్తాం. నీ దగ్గర పైసలు ఉన్నప్పుడు అందరికీ నువ్వు కావాలి. నీ దగ్గర ఏమీ లేదు అని తెలిసాక ఒక్కడు కూడా నిన్ను పట్టించుకోడు. ప్రపంచంలో గొప్ప బంధం ఏదైనా ఉంది అంటే అది భార్యాభర్తల బంధం మాత్రమే. పిల్లలు పుట్టేంత వరకు భర్తే మొదటి కొడుకు ఆమెకు. అదే భార్యకు కష్టం వస్తే ఆ భర్తే తనకు తండ్రిలా మారతాడు. నీకు ఏది ఇస్తే నువ్వు జీవితాంతం సంతోషంగా ఉంటావో నీకంటే దేవునికి బాగా తెలుసు. దేవుడు ఇచ్చేది ఏదైనా అది చాలా గొప్పగా ఉంటుంది. నువ్వు కోరుకునే జీవితం కంటే అద్భుతంగా ఉంటుంది. ఈ రోజుల్లో డబ్బున్నవాడికి క్యారెక్టర్ సర్టిఫికేట్ అవసరం లేదు. జీవితంలో ఎప్పుడూ కూడా నటించవద్దు. నీవు ఎలా ఉన్నావో అలాగే ఉండు. ఎవరినో మెప్పించడానికి ప్రయత్నం చెయ్యకు. ఒక్కసారి జీవితంలో నటించడం అలవాటైతే జీవితాంతం నటించాల్సి వస్తుంది. వంచన చేసే పంచకు చేరితే అది మన ఉనికినే లేకుండా చేస్తుంది. చేతినిండా డబ్బు లేకున్నా పర్వాలేదు, అనువంత భగవంతుడి అనుగ్రహం ఉంటే చాలు. నీకన్నా అదృష్టవంతుడు ఎవ్వరూ ఉండరు. మనిషికి పొగరు ఉన్నా పర్వాలేదు కాని నటన ఉండకూడదు. కలుపుగోలుగా ఉండకపోయినా పర్వాలేదు కాని కల్తీ స్వభావం ఉండకూడదు. కోపాన్ని ఎప్పుడూ ఉప్పులా వాడాలి. తక్కువైతే మర్యాద ఉండదు, ఎక్కువైతే విలువుండదు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే వీడియోలో మీకు ఏ క్వైట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.